రఘురామ్ 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ నగరంలో బాగా సాదాసీదాగా జీవించేవాడు. ఒకరోజు ఉదయం అతని టేబుల్ మీద ఓ లేఖ కనిపించింది. మీకు సంబంధించిన వారసత్వం అనే పై భాగంలో వ్రాయబడింది. లేఖలో అతని మామయ్య అనే వ్యక్తి మరణించారని, తనకు ఒక పాత భవనాన్ని వారసత్వంగా ఇచ్చారని తెలియజేశారు. రఘురాంకి ఆశ్చర్యం వేసింది. అతనికి తన మామయ్య గురించి పెద్దగా సమాచారం లేదు. తన తల్లిదండ్రులు చిన్నప్పుడు మరణించడంతో అతనికి కుటుంబ సంబంధాలపై పెద్దగా అవగాహన లేకపోయింది. కానీ ఇప్పుడు ఈ లేఖ తనకు కుటుంబంతో తిరిగి కలిసే అవకాశం ఇవ్వగలదేమో అనిపించింది. ఆ లేఖ చదివి రఘురాం గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ప్రయాణంలో గ్రామానికి దగ్గరగా వస్తున్నప్పుడు అక్కడి పచ్చని ప్రకృతి అతనికి చాలా ప్రశాంతతనిచ్చింది. కానీ అతని మనసులో ఎక్కడో చిన్న భయం, అనుమానం ఉండిపోయింది. గ్రామానికి చేరుకున్న రఘురాం అక్కడి వకీల్ను కలుసుకున్నాడు. వకీల్ అతనికి ఒక పాత ముదురు పెట్టె అందించాడు. ఆ పెట్టెలో బంగారు నగలు ఉన్నాయి. వాటిని చూస్తూనే వకీల్ అప్రత్యక్షంగా అతనికి హెచ్చరించాడు, ఈ నగలపై శాపం ఉంది. ఇవి నీ జీవితానికి ప్రమాదం కలిగిస్తాయి. రఘురాం ఆ మాటలను మొదట పెద్దగా పట్టించుకోలేదు. శాపం, పురాణాలు ఇవన్నీ పచ్చి కథలు అని తనను తాను నమ్మించాడు. కాని నగలతో తన సంబంధం మొదలైనప్పటి నుంచి అతని జీవితంలో విస్మయకరమైన సంఘటనలు జరగడం ప్రారంభమైంది. అతనికి ఇప్పుడొక విషయం స్పష్టమైంది. ఈ నగలు తాను ఊహించిన దానికంటే చాలా పెద్ద సమస్యకు చిహ్నం. అతని ముందున్న రహస్యాలు, భయాలు మరియు శాపం గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, తన జీవితాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టం. రఘురాం ఆ నగలు తన దగ్గరికి వచ్చిన కొన్ని రోజుల్లోనే రాత్రిళ్లు నిద్రలేకపోవడం ప్రారంభమైంది. మొదట ఇవి సాధారణ కలలుగా అనిపించినా ఒక్కో రోజు గడిచే కొద్దీ ఆ కలలు మరింత భయంకరంగా మారాయి. ఒక రాత్రి అతనికి ఓ యుద్ధ భూమి దృశ్యం కనబడింది. అక్కడ రక్తంతో తడిసిన నేల, విరిగిపోయిన విల్లు, బాణాలు ఉన్నాయి. చుట్టూ చీకటి మాత్రమే. అంతలో ఓ తెల్లని చీర కట్టుకున్న మహిళ కనిపిస్తుంది. ఆమె ముఖం రక్తపు గాయాలతో నిండిపోయి ఉంది. ఆమె అతని వైపు చూసి, నువ్వు ఈ నగలు ధరించావా? నువ్వు నాలాగే శాపగ్రస్తుడవుతావు అని గట్టిగా చెప్పింది. అతను భయంతో లేచిపోయాడు. కాని ఆ కల మనసులో నుండి తుడిచిపెట్టుకు పోనివ్వలేదు. కొన్ని రోజులు గడవక ముందే రఘురాం ఇంట్లో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలైంది. రాత్రిపూట అతను పుస్తకం చదువుతుంటే ఒక్కసారిగా చల్లటి గాలి వీచింది. కాని గది విండోలు మూసి ఉన్నాయి. మరుసటి రోజు గడియారం ఆగిపోయి భయంకరమైన టిక్టాక్ శబ్దం వినిపించింది. అతను గడియారాన్ని చెక్ చేయగా అది సరిగ్గానే పని చేస్తోంది. తర్వాతి రోజుల్లో గోడలపై చీకటి ఆకారాలు కనిపించడం ప్రారంభమైంది. ఒక రాత్రి నిద్రలో ఉండగా అతనికి మెలిక తిరిగిన ఆత్మ ప్రత్యక్షమై, నువ్వు ఇక్కడ సురక్షితంగా ఉండలేవు అని అరిచింది. ఆ శబ్దంతో అతనికి రాత్రంతా నిద్ర రాలేదు. ఇలా సంఘటనలు రోజుకో కొత్త రూపంలో భయపెట్టడం కొనసాగించాయి. ఒకసారి అతను టీవీ చూస్తున్నప్పుడు స్క్రీన్ తెల్లగా మారి అందులో ఓ మహిళ ముఖం ప్రత్యక్షమైంది. ఆమె అతనికి, ఈ నగలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి అని హెచ్చరించింది. అతను భయంతో టీవీని ఆపేసిన ఆ దృశ్యం మదిలో నిలిచిపోయింది. అతనికి ఇంట్లో ఉండడమే అసాధ్యం అయిపోయింది. అతను దాదాపు ప్రతి మూలలో ఆత్మ హాజరును అనుభవించడం ప్రారంభించాడు. అతని జీవితంలో సమస్యలు మరింత పెరిగాయి. నిద్రలేమి వల్ల అతని పనితీరుపై ప్రభావం పడింది. ఒకరోజు మిర్రర్ ముందు కూర్చుని ఉండగా అతని ప్రతిబింబం నిద్రలేని కళ్ళు, చీకటి ఆరాటంతో కనిపించింది. అదే సమయంలో ప్రతిబింబం కదిలి, నీ చావు దగ్గరలో ఉంది అని చెప్పింది. ఇప్పుడిప్పుడే రాత్రులు మాత్రమే కాదు, పగలు కూడా విచిత్రంగా మారాయి. అతను బయటకు వెళ్తే వీధి కుక్కలు అతనిని వెంటాడుతున్నట్లు అనిపించింది. పిట్టలు, పక్షులు కూడా అతని చుట్టూ చప్పుడు చేయడం ప్రారంభించాయి. రఘురాం ఇప్పుడు స్పష్టంగా గ్రహించాడు, ఈ నగలు శాపగ్రస్తమైనవి. తన సమస్యలకు పరిష్కారం కోసం అతను ఆ నగల చరిత్రను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కానీ శాపం వెనుక ఉన్న నిజం ఇంకా అతనికి అంతుపట్టలేదు. శాపం వల్ల అతని జీవితానికి అర్థం లేకుండా పోయింది. ఇప్పుడు అతనికి ఆ నగల చరిత్ర తెలుసుకోవడం మాత్రమే మార్గం. ఇది అతనికి నిజమైన శాపమా లేక భ్రమ అనే సందేహం అతన్ని పూర్తిగా గందరగోళంలో పడేసింది. రఘురాం నగలు తీసుకున్న తర్వాత అతని జీవితంలో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలైంది. రాత్రి నిద్రలో భయంకరమైన కలలు వచ్చేవి. అతని మనసు పూర్తిగా భయంతో నిండిపోయింది. రఘురాం గ్రహించాడు, ఈ నగలు శాపగ్రస్తమైనవి. తన జీవితంలో ఉన్న ఈ సమస్యలన్నింటికీ ఈ నగలే కారణమని స్పష్టంగా అర్థమయ్యింది. ఇప్పుడు అతనికి ఈ నగల చరిత్ర తెలుసుకుని పరిష్కారం కనుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ ఆ శాపం ఎంత భయంకరమో తెలుసుకోకుండా అతనికి ప్రశాంతత దొరకదు. రఘురాం శాపాన్ని తొలగించడానికి పూజారి రుద్రయ్య చెప్పిన సూచనలను అనుసరించి పూజ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ నగలు అతనికి భయంకరంగా అనిపించినప్పటికీ తన ధైర్యంతో వాటిని తీసుకుని వెళ్ళాడు. రుద్రయ్య అతన్ని గ్రామం చివర ఉన్న పాత గుడికి తీసుకెళ్లాడు. ఆ గుడి చుట్టూ చీకటి వ్యాపించి గాలి చల్లగా ఉంది. రుద్రయ్య గుడిలో దీపం వెలిగించి పూజ కోసం ఏర్పాట్లు చేశాడు. రఘురాం చక్రంలో కూర్చుని రుద్రయ్య చెప్పిన మంత్రాలను జపించడం ప్రారంభించాడు. మంత్రాలు మొదలవగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి వేగంగా వీచి దీపం మసకబారింది. రఘురాం ముందుకు చూసినప్పుడు ఒక నీడ కనిపించింది. సావిత్రి ఆత్మ పూర్తిగా ప్రత్యక్షమై ఆగ్రహంతో, నీ కుటుంబం నా జీవితం నాశనం చేసింది. ఇప్పుడు నువ్వు దాని ఫలితం అనుభవించాలి అని రఘురాంపై అరిచింది. రఘురాం భయంతో వెనక్కి తగ్గి తనను తాను సమాధానపరుచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తన మనసు ఇంకా నిలకడగా ఉండాలని అనుకున్నాడు. రుద్రయ్య రఘురాంను ధైర్యం చెప్పి, నీ తపనతో ఆత్మను శాంతిపరచగలవు. నీకు న్యాయం చేసేందుకు సిద్ధమని చెప్పు అని ప్రోత్సహించాడు. రఘురాం ధైర్యంగా నిలబడి, నీకు జరిగిన అన్యాయం కోసం నేనేమైనా చేయగలనని నమ్ము. నా జీవితాన్ని నాకు తిరిగి ఇవ్వు అని సావిత్రి ఆత్మతో గట్టిగా చెప్పాడు. సావిత్రి ఆత్మ రఘురాంను చూసి కొంచెం బాధతో తన ఆగ్రహాన్ని తగ్గించింది. ఆమె నెమ్మదిగా చీకటిలో కరిగిపోతూ, నీ ప్రయత్నం నన్ను కొంత శాంతికి చేరవేసింది. కానీ నా శాపం పూర్తిగా తొలగించబడలేదు అని చివరిసారి చెప్పింది. పూజ పూర్తయింది. కానీ రఘురాంను శాపం నుంచి పూర్తిగా విముక్తి చెందడం ఇంకా మిగిలే ఉంది. రుద్రయ్య సావిత్రి ఆత్మకి పూర్తి శాంతి కలిగించడానికి ఇంకా ఏదో చేయాలని చెప్పాడు. రఘురాం తన ప్రయత్నాలను కొనసాగించి ఆత్మకు శాంతి కలిగించే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు. రఘురాం చివరి ప్రయత్నానికి సిద్ధమవుతాడు. రుద్రయ్య చెప్పినట్లు సావిత్రి ఆత్మను శాంతిపరచడానికి తన కుటుంబ చరిత్రను అధ్యయనం చేస్తాడు. ఆయన గ్రహిస్తాడు, సావిత్రి శాపానికి కారణం ఆమె అనుభవించిన అన్యాయం. గుడికి వెళ్లి నగలను ఆత్మకు సమర్పిస్తూ, నీకు న్యాయం కావాలి. ఈ నగలతో నా కుటుంబం ఇక బాధపడదు అని గట్టిగా చెబుతాడు. సావిత్రి ఆత్మ రఘురాం ముందు ప్రత్యక్షమవుతుంది. ఆమె ముఖంలో కోపం తగ్గి బాధ కనిపిస్తుంది. నీ ప్రయత్నం నా ఆత్మకు శాంతి ఇచ్చింది అని ఆమె చెబుతుంది. ఆత్మ నెమ్మదిగా చుట్టూ తిరుగుతూ కరిగిపోతుంది. చివరిసారి రఘురాంపై కృతజ్ఞతతో చూసి తన శాపాన్ని ముగిస్తుంది. గుడిలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. గాలి ప్రశాంతంగా మారుతుంది. చీకటి తొలగిపోతుంది. రుద్రయ్య రఘురాంను చూసి, నీ ధైర్యం శాపాన్ని తొలగించింది. ఇది నీ కుటుంబం కోసం ఒక కొత్త ఆరంభం అని చెబుతాడు. రఘురాం ఆ నగలను గుడిలో వదిలేసి శాంతిగా ఇంటికి తిరిగి వెళ్తాడు. అతనికి శాపం నుండి విముక్తి లభించిన అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు అతను కొత్త నమ్మకంతో జీవితం ప్రారంభించేందుకు సిద్ధమవుతాడు. రఘురాం బలంగా మారి సావిత్రి ఆత్మకు శాంతి ఇచ్చిన తృప్తితో ముందుకు సాగుతాడు.